గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతామని ఇచ్చిన హామీని కూటమి నేతలు విస్మరించారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి మంత్రులు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాసే పేపర్లు ఉన్నాయని చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేస్తున్నారని బొత్స అన్నారు. అనకాపల్లిలో జగన్ తీసుకొచ్చిన పరిశ్రమకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని బొత్స విమర్శించారు. ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మీద మీ విధాన నిర్ణయం ఏంటి? మీ ప్రభుత్వం తాలూకు వైఖరి ఏంటి? ఆ విషయం తెలుసుకుంటే దీని మీద ఆధారపడిన కార్మికుడు కానీ, కర్షకుడు కానీ, రైతు కూలీ కానీ వాళ్ళ తాలూకు ఇంకొక లేబర్స్ ఫైల్ ఏదో ఆలోచన చేసుకోవడమో, లేదు దీని మీద ఆశలతో బతకడమో అది చేస్తారు. కాబట్టి ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా మేము డిమాండ్ చేస్తాం. ఎన్నికలకు మాట చెప్పడం కాదు, ఈ కార్యక్రమం చేయాలని మా డిమాండ్. ఇక్కడ కూర్చున్న మా అందరి తాలూకా డిమాండ్, ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా డిమాండ్. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక 6 మంది వచ్చి విదేశీ పర్యటన, అది వాళ్ళ అభివృద్ధి కోసం వెళ్ళారా, స్టడీ టూర్కి వెళ్ళారా, లేదు ఆ టవర్లో వచ్చి కట్టారంట, టవర్లో వచ్చి చూడటానికి వెళ్ళారా, లేదు విహారయాత్రలకు వెళ్ళారా, దేనికి వెళ్ళారా నేను దాంట్లో పోను. కానీ మంత్రులు ఒక 6-7 మంత్రులు దానికి ఆయన నిజాయితీ పరులాగా రాజకీయాల్లో ఎక్కడి నుంచో తపస్సు చేసి వచ్చిన నిజాయితీ పరుల్లో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. గురిమింద కింద తాలూకా నిందితాలకు మన సామెత, మన గ్రామీణ ప్రాంతాలు చెప్పుకున్న సామెత ఉంది. ఆయన మచ్చలు ఆయన తెలియట్లేదు. ఏ విధంగా ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతెందుకు 2 సంవత్సరాల కింద ఎన్నికల ముందు ఆయన ఏం మాట ఇచ్చాడో చెప్పండి. ఆ మాట ఎక్కడ నెరవేర్చాడో చెప్పండి.